ఎక్కడ చచ్చిపోతే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చచ్చిపోతే అక్కడికి వెళ్ళాలి. అంతే అంతే. చూస్తానమ్మా అమ్మా కాదు ఉండు అడుగుతున్నా మరీ ఇసుకొచ్చి చదువు చేస్తాను ఇక్కడ పన్నులు కావాలమ్మా. కావాలి పన్నులు పని 5 మొగులు 5 ఆడు ఎంతమంది పర్లేదు. ఇప్పుడు ఎక్కడైనా పనే కదా. అదే కదా. అయితే పని ఏటకున్నారు ఇప్పుడు మన శవాలు ఉంటాయి కదా చచ్చిపోతారు ఆ శవాల మీద డబ్బులు వేస్తారు అవి మనం ఏరుకోవాలి. ఏరికి జల్లుతారా జల్లుని మనం ఏరుకోవడమే. అది జల్లుతారా జల్లుని మనం ఏరుకోవడమే. అది చూసా చూడు అమ్మాయి ఎలాగా ఎలాగా ఇప్పుడు జల్లుతారా ఏరుకోవడమే. ఏరుకొని అది ఈవిడ సెలెక్ట్ అయిపోయింది. ఈవిడ అయితే ఆ డబ్బులు ఏం చేయాలంటే సార్ కప్ చెప్పా డబ్బులు రూపాయితో చారు కప్పు రూపాయితో చారు కప్పు రూపాయి అయితే పనికి సెట్ మీరు చేయగలరా లేదని ఈవిడ చేస్తుంది. మరి 15,000 చేస్తాం. 15,000 చేస్తాం. ఫుడ్ అన్నీ అరే అంటే బొంబాయి ఢిల్లీ ఒక్కొక్క రోజు ఒక రోజు చచ్చిపోతే ఎక్కడ చచ్చిపోతే అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చచ్చిపోతే అక్కడికి వెళ్ళాలి. అంతే అంతే. సరిపోయారు ఇద్దరు. ఎక్కడ చచ్చిపోతే అక్కడికి వెళ్ళిపోయి ఏరుకోవడం. ఇలా సైడ్ వచ్చాను కోరస్తుంది. అక్కడికి వెళ్ళిపోయి డబ్బులు వేసుకొని ఇక్కడ నిజాయితీగా చెప్పాలి సార్కి. నువ్వు కానీ ఒకటే మీరు 4 ఊర్లకి ఎంప్లాయ్, నువ్వు 5 ఊర్లకి ఎంప్లాయ్. నువ్వు బాగా చెప్తున్నావు కాబట్టి నువ్వు 5 ఊర్లకి ఊర్లకి ఎంప్లాయ్ చేస్తున్నావు. నీ శాలరీ 16,000. నీకు 4 ఊర్లకి ఎంప్లాయ్, నీ శాలరీ 12,000. నువ్వు ఇంకా బాగా నీ కలెక్షన్ బట్టి చేస్తారా? చేద్దాం. మరి ఇప్పుడు మీ పేర్లు ఇచ్చి అడ్రస్ ఇచ్చేసారు అనుకో నేను పంపించాను. బిల్డింగ్ నమ్మి మేము ఇద్దరిని నమ్మిట్టుకుంటున్నాను. నేను మోసం చేయకూడదు. డబ్బులు పని అంతా మీకు ఇష్టమే, మీకు పని చేయడం ఇష్టం కదా. శవాల మీద డబ్బులు ఏరుకోవాలి. మరి ఏడు చేస్తావా? ఏ పని చేయకండి అంతే కదా. ఇప్పుడు భయం బియ్యం పడకంటే మనం ఏరుకొని ఆ సార్ కొప్ప చెప్పాలి. 4 ఊర్లకి ఎంప్లాయ్ చేస్తారు. 4 ఊర్లు ఎవరు చచ్చిపోయినా కూడా మీకే ఫోన్ చేస్తారు. వేసుకుని వెళ్ళిపోవడం ఇలా యూనిఫామ్ వేసుకుంటారు. మీకు డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చేస్తారు. వచ్చి ఇలా చెప్తారు ఇలా యూనిఫామ్ వేసుకొని ఎస్ సార్ అనుకొని ఓకే ఎస్ సార్